ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రియులారా, మరి ముందుకు కొనసాగే వారముగుందాం. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ఈరోజు విత్తబడుతున్నటువంటి వాక్యం ఇది దైవ వాక్యములో నుండి మనం పోయిన మంగళవారము నేర్చుకున్నటువంటి వాక్య భాగమే. అయితే దానిని కొంత మట్టుకే మీకు వివరించటం అనేటువంటిది జరిగింది. అయితే ఈరోజు మ్యాక్సిమం సంపూర్ణంగా మాట్లాడుకోవడానికి ప్రభువే సహాయము చేయునుగాక. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనకు దేవుడు ప్రియులారా, మనకు దేవుడు కొన్ని నియమములను నిబంధనలను అనుగ్రహించాడు. ఒక నిబంధన, ఒక కార్యక్రమమును గురించి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? దాని విషయమై ఒక పట్టు అనేటువంటిది సాధించాలి. ఏది తెలియకపోతే మనకు అర్థం కాదు. అవునా కాదా? చెప్పండి. ఏదైనా ఒకటి తెలియాలంటే దాని గురించి ఎవరైనా మనకు చెప్పటమో, లేకపోతే ఒకవేళ మనకు మనమై తెలుసుకుంటే దానికి మనకు ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది. అయితే ఇది ఒక అవగాహన కొరకై మనందరికీ దైవ క్రమములు ఏమిటో ఎరుగునట్లు దేవుడు తన ప్రియులారా కార్యముల విషయమై, తన దేవుని సన్నిధి విషయమై కొన్ని క్రమములు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు అవన్నీ కూడా చాలా మందికి తెలియదు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుసుకోకపోతే చెప్పరే. ఇప్పుడు చిన్నపిల్లవాడున్నాడు. చిన్నపిల్లవాడంటే అప్పుడే పుట్టినటువంటి బాలుడు ఉన్నాడండి. బాలుడు ఉన్నప్పుడు ఆ బాలునికి మనం తల్లి, ఆ కనిన తల్లి ఏం చేయాలంటే పాలు త్రాగడం నేర్పించాలి. నేర్పిస్తూ వాడే పెరిగి పెద్దవాడవడం. మనమేం చేయాలంటే వాడి పట్ల ఒక బాధ్యత, చెప్పండి, ఒక బాధ్యత, ఒక స్థితి వచ్చినప్పుడు 6 నెలలు రాగానే ఏం చేస్తాం? 6 నెలలు రాగానే ఏం చేస్తాం? అన్నం పెట్టేసేస్తాం. తర్వాత ప్రియులారా ఇంచుమించుగా కొన్ని దినాలు బాగానే బందాడటం వాడే మెల్లిగా ప్రారంభిస్తాడు. తర్వాత బందాడుతున్నాడు కాబట్టి కొంచెం చెయ్యబట్టుకొని మనం తప్పటడుగులు వేపించాలి. ఆ తర్వాత వాడికి కొంచెం ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు గోడలు పట్టుకొని ప్రాకుతాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నడవటం ప్రారంభిస్తాడు. ఇదంతా ఒక క్రమబద్ధములో ప్రియులార నేర్చుకునేటువంటిది. అలాగే దేవుని కార్యములు కూడా మనకి ఇదిగో ప్రియులారా, దేవుడు నేర్పుట వలన మనము నేర్చుకొనగలుగుతాం. కొన్ని తెలియనప్పుడు ఏం చేయాలి? వాటిని గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.
ఈరోజు కూడా మన వాక్యములో నుండి ప్రభువు నేర్పెటువంటి మాటలు నేర్చుకొందుముగాక. చెప్పండి ఆమేన్. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి ఈనాటి ధ్యానం కొరకై మంచిది 7వ అధ్యాయము 11వ చరణం చదవండి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ క్రమములను గురించి వ్రాస్తూ అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ఏ క్రమము అంటే లేవీయుల క్రమం. ఏమండి, మెల్కీసెదెకు యొక్క క్రమం. ఇప్పుడు ఈ క్రమాలలో ఏమండి అహరోను క్రమములో చారక మెల్కీసెదెకు క్రమములో ఒకడు రావలసి ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడుతూ చెప్తున్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి మాట ఏమిటంటే దైవికమైన క్రమమును గూర్చి. అంటే యాజకులైన వారు, సేవకులైన వారు దేవుని క్రమములో ఎలాగూ నడవాలి, ఏ విధముగా నడుచుకోవాలి, దాని పట్ల కలిగి ఉండవలసిన బాధ్యత ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలనగా తెలుసుకొనగలిగితే, ప్రియులారా, యాజకులు కలిగి ఉండవలసిన క్రమము ఒకటున్నది. యాజకులంటే ఎవరు? యాజకులంటే ఎవరు? దైవజనులు, దేవుని సేవకులు, వాక్యమును బోధించువారు, అనేకులకు క్రీస్తు యొక్క మార్గమును ప్రకటించేటువంటి యాజకులు ఏమి కలిగి ఉండాలి అంటే ఒక క్రమమును కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది చెప్పిన దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 మీద 2 మీద చాలు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, ఇప్పుడు యాజకుడు ఏమి కలిగి ఉండాలి చెప్పాలి. ఏంటది? క్రమము. ఏ క్రమం అది అంటే దైవికమైనటువంటి క్రమం. ఈ క్రమమును ఎవరు కలిగి ఉండాలంటే ఒక దైవజనుడు. ఇదిగో ప్రియులారా, ఏమండి, ఇదిగో ఈ క్రమమును దైవజనుడు తప్పక పాటించవలసిన వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఈ విషయములో మనం మొన్న ఏం చెప్పుకున్నామంటే కొన్ని మాటలు చెప్పుకున్నాం మొన్న రాత్రి.
ఏమిటవి అంటే దైవజనుడు కలిగి ఉండవలసిన క్రమములేమిటి అంటే లోకరీత్య ఉండవలసిన క్రమములున్నాయి, ఆత్మీయముగా కూడా ఉండవలసిన చెప్పాలి. ఎన్ని రకాలు ఉండాలి ఒక సేవకుడు? ఏమండి, ఇప్పుడు ఎందుకు రెండు రకాలైనటువంటి క్రమములు ఒక దైవజనుడు ఇదిగో ప్రియులారా ఏమండి కలిగి ఉండాలి అంటే, ఒకటి భౌతికముగా ఒక క్రమమును కలిగి ఉండాలి, రెండవది భౌతికముగా కలిగి ఉన్న క్రమమే కాదు, ఇదిగో దైవికమైన క్రమము కూడా ఈ దైవజనుడు ఏం చేయాలి? కలిగి ఉండాలి. యాజకుడు రెండు రకాలైన క్రమాలు చెప్పరే, ఎందుకో చెప్పనా? భౌతికముగా క్రమము లేకపోతే, భౌతికముగా క్రమమును పాటించకపోతే ఈ లోక మనుష్యులకు సమాధానము చెప్పగలిగిన అవసరత ఎవరికుంది? దైవజనునికి ఉంది. ఎందుకంటే ఒక క్రమము లేకపోతే దైవజనుని చాలా మంది క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. అర్థం కాల? చాలా మంది ఏం చేస్తారు? క్వశ్చన్ చేస్తారో లేదా? చెప్పరేమండి అమ్మా. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, దైవజనుడు వాస్తవానికి ఎటువంటి వస్త్రములు ధరించాలయ్యా అంటే దైవజనునికి తగిన వస్త్రాలే ధరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కాకుండా జీన్స్ ప్యాంటు మంచి టీ షర్ట్ వేసుకొని కలర్ఫుల్గా మంచిగా దసరా బుల్లోడు కానీ తయారైనట్టు మెరుపులు మెరుపులు బట్టలు వేసుకొని వెళ్ళాను అనుకో, ఏమంటారు? ఈడేమి చెప్పరే, ఈడేమి అంటే లోకము దైవజనుని విమర్శించకుండానట్లు దైవజనుడు లోక విషయమై ఒక క్రమము కలిగి ఉండాలి. రెండవదిగా ఇంకొక క్రమం ఏంటి? ఆత్మీయమైన క్రమం. ఈ క్రమం ఎందుకో తెలుసా? దేవుని ఎదుట సిగ్గు పడకుండునట్లు. స్తోత్రం చెప్పండి. దేవుని ఎదుట ఎలా ఉండాలి? సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లుగా ఈ దైవజనుడు ఏం చేయాలంటే చేసే ప్రతి విషయములో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనుష్యుడు ఎవ్వడు చూడకపోయినా, మనుష్యుడు ఎవ్వడు పట్టించుకొనకపోయినా, మనుష్యుడు ఎవ్వడు గ్రహించకపోయినా ఆకాశమందుండు చూచుచున్న దేవుడు మన ప్రతి క్రియను పరిశీలిస్తున్నాడు గనక ఇదిగో దేవుని ఎదుట మనం ఏం చేయబడకూడదు? చెప్పరే. ఏమయ్యా పాస్టర్ గారు, నీకు మంచి సేవనిచ్చానే, ఒక 20 మంది ఒక 30 మంది మంచి విశ్వాసుల్ని ఇచ్చాను కదా, మరి నువ్వు క్రమంగా చేసావంటే ప్రవ్వా ఏదో బుద్ధి గడ్డి తిని అన్నప్పుడు ఏమవుతుంది? సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇదిగో ప్రియులారా, సిగ్గుపడే అవకాశము ఉండకుండానట్లుగా దైవజనుడు రెండు విధములైన క్రమములు చెప్పండి కలిగి ఉండాలి. ఒకటే క్రమం భౌతిక సంబంధమైన క్రమం. మన ఇటీవల కాలంలో ఒక మాట చెప్తాను. ఇటీవల కాలంలో ప్రియులారా ఆనందపురంలో సేవ చేశాను, గుర్తుంది కదా? గుర్తుందా? ఆ సేవ చేసినటువంటి కాలములో అతని పేరేదో ఉంది కానీ దైవజనుడు. ఆ దైవజనునికి మరి ఏం ప్రాబ్లం ఉందో మనకైతే తెలియదు కానీ ప్రియులారా జనవరి నూతన సంవత్సరం ఫస్ట్ తారీఖు రోజే ఏమండి బల్లారాధన ఇస్తున్నాడు. ఎక్కడంటే ఆ చర్చి
లోదరిన్ చర్చి. ఏ చర్చి అది? ఆ చర్చి పేరు కూడా చెప్తున్నాను నేను. ఇది జరిగింది కాబట్టి నన్ను ఎవరన్నా అడిగినా విమర్శించిన దాని గురించి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. అందరూ సాక్షులు బోల్డ్ మంది ఉన్నారు ఆడ. అర్థం కాల? సరే, బల్లారాధన ఇస్తూ ఉన్నాడు నైట్ పూట, అందరికి బల్లిస్తున్నాడు. ఎవరో పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు బల్లిస్తా తోలుతున్నాడు. ఎట్ట తోలుతున్నాడు? భరతనాట్యం చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే కొంచెం లైట్గా ద్రాక్ష రసం వాసన వస్తుంది. ఏ వాసన? ద్రాక్ష రసం వాసన. రాత్రంతా పాస్టరమ్మ గారు చెబుతుంది, అయ్యా ఆయనకు బాగా లేదు అయ్యా అంటుంది. కానీ నిజం చెప్పటల్లా. ఏం చెప్పట్లా? నిజం చెప్పటల్లా. అంటే ఆ సంఘము ఈ సంఘం అనేటువంటిది కాదు. కానీ నేను ఇప్పుడు వరకు చెప్పిన మాట ఏమిటంటే, ఒకటి లోకానుసారమైన జీవితములో ఒక క్రమమును కలిగి ఉండాలి సేవకుడు. ఆత్మీయముగాను చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి ఆఖరికి తేలిన ఫలితార్థం ఏంటంటే, 1 తారీఖు కదా, తెల్లారి ఫస్టు, ఇవాళ 31 నైట్ ఫస్టులోకి వెళ్ళలేక మనోడు ఫుల్లుగా వేసుకొని కూర్చున్నాడు. ఏంటది? ముందేసుకొని బల్లిస్తున్నాడు. ముందు తాగి బల్లిస్తున్నాడు. ప్రజలందరికీ బాధేసింది. తెల్లారి నుండి సంఘములు అడుగు పెట్టావా, నీ మోకాళ్ళు వరకు నరికి, అర్థం కాల, చక్రాల బండి ఒకటి కొనిచ్చి, ఎట్లాగే వారికొచ్చిన ఓడ్స్ వాళ్ళు పలికారు. ఎందుకని? ఇతడు క్రమమును తప్పాడు. క్రమమును ఇదిగో ప్రియులారా మీరాడు కనుక లోకరీత్యా అతనికున్న క్రమము పోయింది. ఈ రోజు వరకు ఎక్కడ ఎవరు చేర్చుకోలేక, ఎక్కడికి వెళ్ళిన మనోడు చెప్పరే తాగుబోతే. ఈ భౌతిక సంబంధముగా సేవకుడు ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి పట్ల చూసేటువంటి చూపు, మాట్లాడే మాట, నడిచేటువంటి నడవడి ఎలా ఉండాలంటే ఒక క్రమమైనదిగా ఉండాలి. లేకపోతే అతడు సేవకు అర్హుడు కానే కాదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రెండవది, ఆత్మీయముగా కూడా మనుషులకు లెక్క చెప్పకపోయినా పర్వాలేదు, కానీ పరమందు చూచుచున్న దేవునికి ప్రతి సేవకుడు లెక్క చెప్పాలి. ఎందుకో తెలుసా? ఇదిగో ప్రియులారా, ఎబ్రీలకు రాస్తూనే అంటాడేమని, ఎబ్రీ కాదు, యాకోబు పత్రిక చూడండి. బోధకులైన మీకు చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి రెండవ అధ్యాయంలోనేనా, మూడవ అధ్యాయంలో, బోధకులైన మీకు మరి కఠినమైన తీర్పు అని చెప్పి, ఇదిగో ప్రియులారా 3 మొదటి వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు తీర్పు పొందుతారంట? విశ్వాసులు. మీరెవరికి లోకంలో ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఏందమ్మా పాటర్ గారు 1200 పాటర్ గారు అయిపోయా. అదే నేను ఆ మాట అన్నాను అనుకో, నన్నేమో ఈడేం పాస్టర్ అమ్మాయి 12 ప్రార్థన కొట్టాడు, ఈడేం పాస్టర్ అంటారు. అందుకనే 2 రీతులుగా సేవకుడు సమాధానం, క్రమము కలిగి ఉండవలసిన బాధ్యత ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అందుకనే మరొక విషయాన్ని చెప్పాను. అక్కడ ప్రియులారా తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మొదటిగా క్రమము కలిగి ఉండవలసినది ఏ విషయములంటే, సేవకుడట కుటుంబ విషయములో క్రమము కలిగి ఉండాలి. తన ఇంటి వానిని బాగుగా ఏలువాడై ఉండాలి. అర్థం కాల? తండ్రి ఏమో ఒక దావన, పిల్లలేమో ఒక దావన, భార్య ఏమో చెప్పరే ఇంకొక దావన. భార్య ఒక దావన, బిడ్డలు ఒక దావన, పాస్టర్ గారు ఒక దావన ఉంటే అది కుటుంబాన్ని క్రమముగా ఏలుబడి చేసినట్లు కాదు. పొద్దునే ఒక చిన్న వార్త వచ్చింది వాట్సాప్లో ఒక వార్త వచ్చింది. పాస్టర్ గారి కుమారుడు ప్రేమలో పడ్డాడట. నిజమండి, ఉత్తది కాదు. పాస్టర్ గారి కుమారుడు ప్రేమలో పడ్డాడు. ఎవరితో ప్రేమలో పడ్డాడు? సంఘానికి వచ్చేటువంటి ఒక కన్యకతో, ఒక అమ్మాయితో ప్రేమలో పడి ప్రేమ వ్యవహారమును నడిపాడు. నిజంగా ఇప్పుడు వాట్సాప్లో ఉందో చూపిమంటే నేను చూపిస్తాను. తల్లి ఏడుతుంది, తలబట్టుకొని ఏడుతుంది. కారణమేమిటి అంటే, తండ్రి ఒక దావున, ఇప్పుడు అది ఎవరైనా సరే నా కుటుంబ విషయమైన ఉన్నది తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కారణమేమిటి అంటే, సేవకులు కుటుంబములను ఇదిగో సక్రమముగా ఏలుబడి చేయటం లేదు. ఇదిగో ప్రియులారా, అందుకనే రెండవదిగా ప్రభు అన్నాడు, తన కుటుంబాన్ని ఏల నేరని వాడు సంఘాన్ని చెప్పరే ఎలాగూ పరిపాలిస్తాడు. సపోజు నా కుటుంబం సరిగ్గా లేదనుకో, విజయమ్మ నా పిల్లలు బాగాలేదు, విజయమ్మని అంటుంది, అమ్మాయి నీ పిల్లోడు సిగరెట్ తాగుతున్నాడు, ముందు నీ పిల్లోడి సంగతి చూసుకో, నా పిల్లోడి సంగతి చూస్తావే అని అంటుంది. వెంటనే సువర్ణ కూడా అందుకుంటుంది, నిజమేనక్క, నిజమే, ఈయన సంగతి ఈయన చూసుకోడు. కానీ చూడు ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, నేను సరిగ్గా లేకుండా నీకు చెప్పడము వలన వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటాను, నేను ప్రియులార దేవుడు నాకు 2 బిడ్డల్ని ఇచ్చాడు. 2 బిడ్డల్ని ఇస్తే 2 బిడ్డలు దేవుడే చూసుకుంటాడు అనుకుంటే కాదు. దేవుడేం చూసుకుంటాడు? ఎంతవరకు చూసుకుంటాడు చెప్పరే. ఇప్పుడు దేవుడు అన్నీ ఇస్తున్నాడు. బొవ్వ వండుకోవాలి, కూర వండుకోవాలి, అదంతా ఎవరు చేసుకోవాలి చెప్పరే. అన్ని దేవుని చిత్తమేననుకొని బియ్యము కూరగాయలు అక్కడ పడేసేస్తే ప్రభు వచ్చి పొయ్యి రగలబెట్టి నీకు అన్నంలో కుండలో మొత్తం కడిగి పొయ్యి మీద పెట్టి అన్నం ఉడికిచ్చి కూర ఉడికిచ్చి శుభ్రంగా కలిపి నోట్లో పెట్టడం. ఏం చెయ్యాలా చెప్పరు? ఏం చేయాలమ్మా? గేదె ఇచ్చాడు కాబట్టి పాలు కూడా ఆయనే పిండేవాడు, మనం పిండుకోవాలి. మేపుకోవాల్సింది ఎవరు? మనమే. కుటుంబాన్ని ఇచ్చినప్పుడు దాన్ని కాచుకోవాల్సింది ఎవరు? బిడ్డల్ని ఇచ్చినప్పుడు క్రమముగా పెంచుకోవాల్సింది ఎవరు చెప్పరే? తల్లిదండ్రులు. ఏమంటే కాళ్ళు ఇచ్చాడు కదా అని అక్కడ పెడితే అక్కడ పెట్టంగా, కాళ్ళు ఇచ్చాడని చెప్పి రోడ్డు మీద తిన్నగా నడవాలి. మధ్యలో గొబ్బెమ్మలు ఉంటే ఆ గొబ్బెమ్మల మీద ఎట్టి కాలు అంటావా? నిప్పుల మీద కాలు ఏమన్నా పెడతావా? ప్రతి దానికి ఒక క్రమము ఉన్నది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇదిగో ప్రియులారా, ఇదిగో తన కుటుంబమును ఏలగలిగిన వాడు సంఘమును కూడా ఎలాగేలగలగాలి అంటే క్రమముగా
ఇప్పుడు ఈ సంఘమును ఏ క్రమములో నడిపించాలి అంటే దైవికమైన క్రమములో. ఇదిగో దేవుడు మనకు ఇచ్చిన ఉపదేశ క్రమములో సంఘమునేం చేయాలి? నడిపించగలగాలి. ఇదిగో ప్రియులారా, దేవుడు చెప్పిన ప్రకారముగా ఆ సంఘమునేం చేయాలి? చెప్పాలి, నడిపించగలగాలి. అందుకనే యెషయా గ్రంథము 42:21 ఒక్క మాట చదవండి, ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 42:21. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశము అనేటువంటి క్రమమును ఘనపరచి గొప్ప చేశాను. ఏ క్రమం అంటే ఇది? ఉపదేశ. ఏ క్రమం? నీనా క్రమం కాదు. ఏ క్రమం అది? ఉపదేశ క్రమం. ఉపదేశము ఎవరిది అంటే మన ప్రభువుది. వాక్యం అంటుంది, ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ క్రమం ఎవరిది? ఇప్పుడు ఈ ఉపదేశ క్రమం ఎవరిది? నీదా నాదా? చెప్పండి, ఈ క్రమం ఎవరిది? ఉపదేశమిచ్చి ప్రభువు ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించి వారితో మాట్లాడి, ఈ క్రమములో నీవు నడువు, నీవు నడిచి ప్రజలను నడిపించు అని ప్రభు మాట్లాడాడు. ఈ క్రమములో నువ్వు నువ్వు నడిచేం చేయాలి? ఇప్పుడు ఉపదేశానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమము తప్పితే మనం ఏమైనట్లు? వాక్యానుసారమైన క్రమమును తప్పినట్లే. వాక్యము మనకు బోధిస్తున్నప్పుడు దాని క్రమం ఏమిటో మనం ఏం చేయాలి? ఎరగాలి. ప్రతివారు చెప్పాలి. ఏమండి, ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే పొనుకొనటానికి ఒక క్రమం ఇచ్చాడు. ఏమంటే కూర్చొనడానికి ఒక క్రమం ఇచ్చాడు. తినడానికి కూడా ఒక క్రమం ఇచ్చాడు కదా, అవునా కదా? తినడం ఎలా తినాలి? టయానికి తినాలి, కరెక్టే. ఏ టైంలో తినేది కాదు. ఎలా తినాలి అంటే ఏమంటే ఎట్లా తినాలి? ఎట్లా తిందామని ఎట్లా తింటే ఏమండి, నా మెడ కూడా పట్టుకుపోయింది. దేవుని స్తోత్రం. తినేదానికి ఒక క్రమం ఉంది. ముక్కు ఆడంటే ఇక్కడ ఇదిగయ్యా ముక్కు అనాలి. మొత్తం చుట్టూ తిప్పుకొచ్చేటప్పుడు ఇది ఎక్కడంటే అది కాదు. ప్రతి దానికి నిద్రించడానికి ఒక క్రమం ఉంది, కూర్చొనడానికి ఒక క్రమం ఉంది. ఈ క్రమములలోనే ఒకటి దేవుడు మనిషికి నియమించిన క్రమం ఏంటంటే ఉపదేశ క్రమం. అయితే ఒక వ్యక్తిని గురించి మాట్లాడతాడు దేవుని యొక్క వాక్యములో. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ చూడండి, 2వ పత్రిక, గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ చరణం చదవండి. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడచు కొనక పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కెఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై యుండియు యూదుల వలె కాక అన్యుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేస్తుంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా? కెఫా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ కెఫా ఎవరు అంటే ప్రియులారా, యూదుడు.
ఈ యూదుడు అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, అన్యులెవరో దేవునిని ఎరుగని వారు, దేవుని గురించి తెలుసుకొననటువంటి వారు, యేసుక్రీస్తు ఎవరో ఎరుగనటువంటి వారి దగ్గరకు వెళ్ళాడు. ఎవరో కెఫా అనేటువంటి వ్యక్తి వెళ్ళి, ఇతడు ఎలా ఉన్నాడు? యూదుడై ఉండి అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నాడు. ఒక విధంగా అక్కడ అన్నది అదే. కెఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నావు. ఎవరు ప్రవర్తిస్తున్నారు చెప్పరే? కెఫా అనేటువంటి వ్యక్తి యూదుడై ఉండి యూదుల వలె ప్రవర్తించకుండా అన్యజనుల వలె ప్రవర్తిస్తూ ఉంటే, ఈ అపోస్తుడైన పౌలు అంటాడు, నీవు ఏమండి, ఇదిగో సువార్త సత్యము చొప్పున క్రమముగా నీవు నడచటం లేదు. నువ్వు ఎలా నడవట్లేదు? వాక్యము చొప్పున, స్వార్థ చొప్పున, దేవుని ఉపదేశము చొప్పున నీవు క్రమముగా నడవట్లేదు. నీవు నడవకుండా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె ప్రవర్తించకుండా అన్యుల యొద్దకు వెళ్ళి నీవేం చెప్తున్నావు? యూదుల వలె ప్రవర్తించమని చెప్తున్నావు. ఇది కరెక్ట్ కాదుగా కెఫా అని చెప్పి పౌలు అతనికి ఏం చెప్పాడు? బుద్ధి చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు క్రీస్తుని ఎరిగినప్పుడు, క్రీస్తు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు, ఆ సువార్త తగిన క్రమమును మనం పాటిస్తూ ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి, ఇతరులకు బోధించాలి. ఇప్పుడు బోధిస్తున్నటువంటి కెఫాను ఏమంటున్నాడంటే, నీవు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడవటం లేదయ్యా. నువ్వు సువార్త చెప్తున్నావు, ప్రకటన చెప్తున్నావు, ప్రకటిస్తున్నావు, కానీ నీవు క్రమముగా చెప్పాలి నడవటం లేదు. కారణం ఏంటి అంటే, సువార్త చెప్పినప్పుడు, దానిని ప్రకటిస్తున్నప్పుడు ఆ ఉపదేశం ఎలా ఉందో ప్రకటించేవారు అలాగే నడచబడాలి. నడవకుండా ఉన్నప్పుడు ఇప్పుడు పౌలేమంటున్నాడంటే అతన్ని గద్దిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇంకొక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రికలో కూడా 3వ అధ్యాయము 16వ వచనము చదవండి అమ్మా. 3:16. ఎప్పటి వరకు మనకు ఎలాగట ఏమండి ఇక్కడ అంటాడు, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టే, ఎప్పటి వరకు సువార్త మనకు లభించింది కదా, సువార్త మనకు ప్రకటింపబడినది కదా, దానిని బట్టి మనం ఏం చేయాలి? విన్న దానిని బట్టి మనము క్రమముగా నడుచుకోవాలి. ఏ ప్రకారం? విన్న దానిని బట్టి, లభించిన అంటే మనకు తెలియపరచబడిన దానిని బట్టి మనం ఎలా నడవాలి చెప్పండి? క్రమముగా. దేనిలో కూడా క్రమము లేకుండా లేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ఒక ఉన్నతమైన విషయం ఏంటంటే, ఇక్కడ నుండే మనకు కొన్ని విశ్లేషణలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇదిగో
దేవుడు మనకు ఉపదేశిస్తూ నేర్పుతున్న క్రమములు ఏమిటయ్యా అంటే దేవుని యొక్క వాక్యములో సంఖ్యాకాండములోనికి రండి. ఇక్కడ నుండి నేను 4-5 క్రమాలు చెప్పి ఈ మాటలు ముగిస్తాను. మీరు వీటిని ఖచ్చితంగా అర్థం చేసుకోనండి, గ్రహించండి. ఆ మాటలను మన హృదయములో పదిలపరచబడును కాక. చెప్పండి ఆమేన్. చూడండి ప్రియులారా, సంఖ్యాకాండములోనికి మనం వచ్చినప్పుడు సంఖ్యాకాండములో ప్రియులారా ఉపదేశము అనేటువంటిది ఎవరిచ్చాడు? యెషయా గ్రంథములు అంటాడు, ఆకాశము నుండి హిమమును వర్షమును కురిపించి భూమిని ఎలాగైతే తడుపుతుందో, విత్తువానికి విత్తనమిస్తుందో, భుజించువానికి ఆహారం ఇస్తుందో, అలాగే నీ నోట నుండి వచ్చు వచనము అంటే వాక్కు, దేవుని మాట అలాగే ఉంటుంది అన్నాడు. అయితే ఇప్పుడు ఈ వాక్కు ఉపదేశం ఎవరిస్తున్నారు మనకి? దేవుడే ఇస్తున్నాడు. దేవుడిచ్చు ఉపదేశం ఎవరికి? నాకొక్కడక మనందరక? దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? 19వ వచనం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం మొదటి చరణం ఒకసారి చదవండి. సెలవిచ్చను యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏమనగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాదు ప్రియులారా, మీరు ఇంకొక మాట 15వ అధ్యాయం మొదటి చరణం కూడా చదవండి. సంఖ్యాకాండం 15 మొదటి చరణం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము. చాలమ్మా. ఏమండి ఇశ్రాయేలులతో? ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నాడు మోషేకి? నేను చెప్పినది మోషే, నేను చెప్పినది ఏదైతే ఉందో అది నీవు ఇశ్రాయేలులకు ప్రకటన చెయ్యి. ఇదే ఉపదేశం. దేవుడు ఇస్తున్నటువంటి ఆ ఉపదేశమును ఇప్పుడు ప్రవక్త అయిన మోషే ఎవరికి ప్రకటన చేయాలి? ఇశ్రాయేలులకు ప్రకటన చేయాలి. ఆ ప్రకారంగా ఇశ్రాయేలులకు సమస్తమైన ప్రకటనలు ఇచ్చిన తర్వాత దేవుడు ఒకరోజు ఏం చేశాడంటే మోషేతో మాట్లాడాడు. మోషే, నేను నీకు చూపించుచున్న విధముగా ఒక మందిరాన్ని కట్టాలి. 50 మూరలు వెడల్పు, 100 మూరలు పొడవు మందిరాన్ని కట్టు. ఆ మందిరం ఎలా ఉండాలి? నేను నీకు ఎలాగైతే చూపించానో అదే ప్రకారంగా. చెప్పండి, ఆ మాట కూడా మీరు చదవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. 5:8 ప్రియులారా, 5వ వచనం. అమర్చబోయినప్పుడు జాగ్రత్త పడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి చేత మాట్లాడబడ్డాడు? దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేను జాగ్రత్త అని చెప్తున్నాడు. ఏమనంటే, నీకు నేను ఒక ఛాయను చూపించాను కొండ మీద. ఆ కొండ మీద ఎలాగైతే చూపించానో ఆ మాదిరి ఆ క్రమము చొప్పున నీవు ఒక మందిరమును కట్టమన్నాడు. కట్టమన్నప్పుడు కట్టమనేమన్నాడంటే, ఆ పని విషయములో జాగ్రత్త పడు. జాగ్రత్త ఎందుకు అంటే, ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. మోషే, మందిరం అంతటిని నీకు చూపించా,
ఎలాగు కట్టాలో, ఏ విధమైన రూపముతో కట్టాలో, మందిరంలో ఏ వస్తువులు పెట్టాలో, ఎక్కడ ఏ తాడు వాడాలో, ఎక్కడ ఏ మేకు కొట్టాలో అన్ని నీకు చూపించాను. ఇట్లా కాదని మేకు కొట్టవలసిన చోట నీవు తాడు కట్టి వదిలేస్తాం అనుకొని నీ సొంత ఉద్దేశము వాడవద్దు. నేను చెప్పింది ఏదైతే ఉందో అదే నువ్వు చెయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది జాగ్రత్త అని ఎందుకు చెప్పాడంటే, ఒకవేళ నేను చెప్పినది కాక నీ సొంత ప్రయత్నము ఏదైనా చేస్తావేమో జాగ్రత్త అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇంకొక విషయాన్ని తెలియపరిచాడయ్యా. ఇశ్రాయేలు గోత్రములు 12 మంది ఉన్నారు కదా. 12 మందిలో ఒక గోత్రమును ప్రత్యేకపరచమన్నా. ఏ గోత్రాన్ని? లేవి గోత్రమును ప్రత్యేకపరచమన్నా. ఏ గోత్రం? లేవి గోత్రం. 12 గోత్రములలో లేవి గోత్రమును ప్రత్యేకపరచు. లేవి గోత్రము వరకు చేయవలసిన క్రమం ఏమిటంటే, మందిరము ఏమండి, మందిర పరిచర్య, మందిర ఉపకరణములు, మందిరమునకు కావలసిన ప్రతి విధమైన కార్యక్రమము ఎవరు చేయాలంటే లేవీయులు మాత్రమే చేయాలి. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పాలి. ఎవరు చెబుతున్నాడు? దేవుడే తన వాక్కును పంపి మోషేకు చెప్తున్నాడు, ఇలాగు చెయ్యి అంటే. ఇప్పుడు మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలులకు అదే విధముగా చెప్పాడు. ఇశ్రాయేలులకయ్యా, ఇదిగో మీలో 12 గోత్రములుంటే దేవుడు అహరోను గోత్రమైన, అనగా లేవి గోత్రమైన అహరోనును ప్రత్యేకపరచమన్నాడు. ఆ ప్రత్యేకపరచబడిన ఆ గోత్రపు వారు ఏం చేయాలి అంటే, వారిలో కొన్ని తెగలున్నారు. కహాతీయుల తెగ, ఏమండి ఇదిగో ప్రియులారా, ఇంకా ఏమండి అక్కడ మనం చూడగలిగితే కోరాహు తెగ, ఏమండి ఇలాగూ అనేక మంది తెగలున్నాయి. అహరోను తెగ ఉంది, కోరాహు తెగ ఉంది, ఇదిగో కహాతీయుల తెగ ఉంది, ఇంకా ఇదిగో ప్రియులారా ఏమండి మందసమును మోయగలిగినటువంటి వారి తెగ ఉంది. ఈ మందిరంలో చాలా ఉపకరణాలు ఉన్నాయి కదా. మందసాన్ని మోచేవారు ఒకరు, మందిరమును ఓడ తీసేవారు ఒకరు. ఇవన్నీ ఎవరు చేయకూడదు? ప్రక్క వాళ్ళకి ఎవరు చేయకూడదు. ఈ మందిర పరిచర్య ఎవరు చేయాలంటే లేవీయులైనటువంటి వారు మాత్రమే చేయాలి. వీరిలో కొందరికి ఏమని ఏ పనులు ఇచ్చాడంటే, అహరోను కుటుంబీకులకు మీరు చదవండి ఆ మాట. సంఖ్యాకాండంలోనికి రండి. అహరోను కుటుంబీకులకు ఏ పని అప్పగించాడు అంటే దేవుడు, చూడండి, మీరు 18వ అధ్యాయము 2వ చరణము నుండి కొన్ని మాటలు చదవండి. దగ్గరకు తీసుకొని రావలను. నీకు పరిచర్య చేయుదురు, అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠము యొద్దకైనను వారు సమీపించకూడదు. ఎవరు? లేవీల్లోనే దేవుడు అహరోనికి చెప్తున్నాడు, అహరోనా నీ సహోదరులను పిలిపించు,
వారు కూడా నీ గోత్రమునకు చెందిన వారే. వారేం చేస్తారంటే వారు నీతో కలిసి నీకు, చెప్పండి, నీకు పరిచర్య చేస్తారు. నీకు పరిచర్య అంటే ఏంటి? సహకారం. ఏ కారం? సహకారం. సహకారం అంటే ఏంటి? ఇప్పుడు సపోజు మందిరం ఊడవాలి, మందిరం ఊడ్చే పని ఒకరు, మైకులు పెట్టాలి, మైకులు పెట్టేవారు ఒకరు. ఏమండి, ఇదిగో ప్రతి కార్యమునకు ఒక్కొక్కరిని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఏమండి, ఇప్పుడు మనం చెప్పుకోగలిగితే కహాతీయులైనటువంటి వారు ఒకరు. ఈ కహాతీయులు ఏం చేసేవాళ్ళు? తర్వాత మరి ఇంకా మనం చూడగలిగితే ప్రియులారా, ఏమంటే దినవృత్తాంతముల పుస్తకంలో చదువుకున్నాం, మందసమును మోయుట, అతని పేరేంటి? యూదులకు కెనన్య కూడా లేవియుడే. ఈ కెనన్య ఏ క్రమమును ఎరిగిన వాడట? మందసము మోసేటువంటి క్రమమును ఎరిగినవాడు. అంటే మందసం మోసేవారు ఒకరు, ఏమండి, గుడారమును విప్పేవారొకరు, గుడారము యొక్క పరికరములన్నీ మోసుకొని వెళ్ళేవారొకరు, గుడారము ఎక్కడైతే మేఘము నిలవపరచబడితే అక్కడ గుడారమును వేసేవారు ఒకరు. లేవీలందరూ దేవుని పనిలోనే ఉంటారు, దేవుని పనిలోనే ఉంటారు. కానీ దేవుని పనిలో పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసే ఆ భాగ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? చెప్పండి. అక్కడ మనం చదువుకున్నాం, అహరోను సంతతి వారికి మాత్రం. అక్కడేమన్నాడు మీరు చదవండి. నీవును అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. ఎవరు? బయట ఉన్నటువంటి వారు. ఎవరు సమీపింపకూడదు? ఎవ్వరూ కూడా సమీపింపకూడదు. ఇక్కడ 7వ వచనములో మనం చూడగలిగితే బలిపీఠము పనులన్నీ విషయములో, అడ్డతెరలోపలి దాని విషయములో యాజకత్వపు పని సేవ చేయవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు ఎవరు ఏ పని ఎక్కడ ఎవరు ఏ పని చేయాలో దానిని దేవుడు ఏం చేశాడంటే నిర్ణయించి పెట్టాడు. పాటలు పాడేవాళ్ళు చెప్పరే, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాక్యము చదివేవారు వాక్యము చదవాలి. అర్థం కాల? ఇంకా డ్రమ్ము కొట్టేవారు డ్రమ్ము కొట్టాలి. దీనంతటిని దేవుడు ఏం చేశాడంటే ఉపదేశ క్రమము చేత ఇదిగో మోషేకు దేవుడు నిర్ణయించి చెప్పేశాడు, ఇదిగో ఎలాగూ ప్రత్యేక పరుచయ్యా అని చెప్పి ప్రత్యేకపరచినప్పుడు ఇంకొక మాట మనం చూడగలిగితే ఇక్కడ కొంతమందికి విభేదాలు వచ్చాయి. చూడండి, అక్కడ 16వ అధ్యాయంలోనికి రండి. 16వ అధ్యాయం 1వ చరణము నుండి చదవండి. మునిమనమడును కహాతుకు మనవడును ఇస్హారుకు కుమారుడగు కోరాహు రూబేనీయులలో ఎలియాబు దాతాను అభిరాములు పేలేతు కుమారులైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులు మందితో మోషేకు ఎదురు నిలిచారట. ఎందుకో చెప్పనా? అక్కడ ఏమన్నారంటే, మోషే గారు అహరోను కుటుంబీకులనేమి ఎక్కడ పెట్టావు?
అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయటానికి పెట్టావు. మేమేమో చర్చి ఓడవడం, మందిరంలో సాపలేయడం, బాక్సులు పెట్టడం, పాటలు పాడటం వరకే మాకు పరిమితి ఇచ్చావు. వారినేమో నువ్వేం చేశావు? తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయుటానికి పెట్టాం అని. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? మోషే మీద తిరుగుబాటుతనంగా నిలిచారండి. నిలిస్తే మోషే ఏం చేశాడంటే, అయ్యా, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరిని నిలబెట్టుకున్నాడో అది ఆయనే మీకు బయలుపరిస్తే తెలియపరచబడుతుంది అని చెప్పి మోషే ఏం చేశాడంటే, మీరందరూ కలిసి కొన్ని కర్రలు చేత పట్టుకొని రండి. కొన్ని కర్రలు చేత పట్టుకొని రండి. చేత పట్టుకొని వస్తే ఆ కర్రలన్నీ పరిశుద్ధ స్థలములో పెడదాం. పెట్టినప్పుడు తెల్లారేసరికి మరుసటి రోజుకి ఏ కర్ర అయితే చిగురిస్తుందో వారు మాత్రమే యెహోవాకు పరిచర్య చేయాలి. ఆ మాట మోషే మాటలాడిన వెంటనే వీళ్ళందరూ కూడా ప్రియులారా, ఆ 17వ వచనములో 17వ అధ్యాయంలో ప్రియులారా 6వ వచనములో రాయబడింది ఆ మాట. వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు తెచ్చి అతనికి ఇచ్చారు. ఈయనేం చేశాడు? తీసుకెళ్ళి ఏమండి ఆ కర్రల మధ్యలో పెట్టాడు. ఇప్పుడు చిగురించిన కర్ర ఏదంటే అహరోను చేతి కర్ర. ఇప్పుడు మనము కూడా ఇప్పుడు అక్కడ మనం ఆలోచించవలసిన మాట ఏమిటంటే, దేవుడు తన ఉపదేశ క్రమమును బట్టి కొన్ని క్రమాలు సంఘానికి, బోధకులకు, విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి కొన్ని క్రమాలను చెప్పరే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ఆ క్రమాల ప్రకారంగా మనం కూడా ఏం చేయాలా చెప్పండి? ఆ క్రమాలు ఇప్పటి వరకు కొన్ని మనకు తెలియనప్పుడు చెప్పండి, తెలియనప్పుడు దాని గురించి మనకు అవగాహన లేనప్పుడు మనకు తెలియదు కనుక దాని గురించి ప్రస్తావించిన దాని గురించి ఇబ్బంది లేదు. ఒకవేళ తెలియపరచబడిన తర్వాత దాని గురించి ఏం చేయాలి? వాక్యానుసారమైన ఉద్దేశమే చెప్పాలి. ఉద్దేశమే మనము చేయగలగాలి. ఇప్పుడు ఎవరికిచ్చాడు ఈ బాధ్యత అంటే, లేవీయులు, యాజకులు, అహరోను కుటుంబీకులకైనటువంటి వీరికి మాత్రమే ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో చేయవలసిన పరిచర్య క్రమమును చెప్పరే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ విధానంలో ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక యాజకునిగా ఉన్నాను కాబట్టి, ఒక సేవకునిగా ఉన్నాను కాబట్టి, నేను ఈ పులిపీటెక్కి వాక్యాన్ని చెప్పడానికి, ఈ పులిపీట మీద నిలుచొనడానికి సర్వ అధికారములు దేవుడు ఏం చేశాడు? నాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు నా కుమారుడు వచ్చి మా నాన్న చేస్తాడంగా నేను చేస్తే తప్పేంటి అనడానికి వీలు లేదు. మా నాన్న చేస్తున్నాడు కదా, మా నాన్న చేస్తున్నప్పుడు నేను కూడా చేయటానికి నాకు అధికారం లేదా అనడానికి అతనికి అధికారం వీలు లేదు. ఎందుకంటే యాజకుడే చెప్పండి, యాజకుని కుమారుడు. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఆ అహరోను కుటుంబం అంతటిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని వారిని పరిశుద్ధ స్థలము యొక్క పరిచర్యకు దేవుడు
ఏమండి ఇప్పుడు ఇక్కడ ఈ కోరాహు, దాతాను, అభిరాములు ఏం చేశారంటే, మీరు మాత్రమే దేవునికి పరిచర్య చేస్తారా, మేము వీలు పడదా, మేము కరెక్ట్ కాదా, ఈ ఇశ్రాయేలు గోత్రములలో ఉన్న ప్రతివాడును పరిశుద్ధుడే, ప్రతివాడు సేవ చేయగలిగిన ఇదిగో ఆ పరిస్థితి ఉంది అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే చెప్పాడు, మీరందరు నా మీద గొడవద్దయ్యా, మీరందరు కర్రలు తీసుకురండి, కర్రలు తీసుకొస్తే దేవుని మందసము ఎదుట పెడదాం, పరిశుద్ధ స్థలంలో పెడదాం, రేపటి కల్లా ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర కలిగిన వాడే, ఆ కర్ర ఎవరిదో వారే ఆ పరిచర్య చేయాలి. అర్థమవుతుందా? కొంతమంది అనుకుంటారు, కొంతమంది పొద్దాక వాళ్ళే పాటలు పాడుతున్నారు, నేను పాడకూడదా, నేను పాడకూడదా అంటే, నిన్ను పాడొద్దని ఎవరు అన్న దేవునికి స్తోత్రం. పాడాలి, అందరూ నేర్చుకోవాలి. కొంతమంది వాక్యం వాళ్ళే చదువుతున్నా నేను చదవకూడదా? మనందరికీ ఇతరితర విషయాలన్నీ దేవుడిచ్చాడు. అయితే ఇంకొక మాట చెప్తున్నాను, ఇక్కడ వాక్యాన్ని చెప్పగలిగిన పరిస్థితి ఎవరికి ఇచ్చాడంటే ఒక సేవకునికి, ప్రజలకు ప్రకటన చేయగలిగిన విధానం ఎవరికి ఇచ్చాడంటే ఒక సేవకునికి మాత్రం. అర్థం కావట్లేదు? ఇప్పుడు మనందరం కూడా వాక్యమును బట్టి చూస్తే బైబిల్ గ్రంథం అంటుంది, మనందరం కాలమును బట్టి చూస్తే అందరూ బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు. కొందరికి కొన్ని విషయములలో ఆ పరిస్థితిని నియమించాడు గనక ఆ పరిస్థితి క్రమములను మనం జరిగించి ముగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇంకొక మాట మనం చూడగలిగితే ఆ 18వ అధ్యాయములోనే 18వ అధ్యాయంలో చూడండి 20వ వచనం, మరియు యెహోవా వారి దేశములో నీకు స్వాస్థ్యము లేదు, వారి మధ్యను. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? చదివేగా అమ్మాయి, మరియు యెహోవా. అక్కడి నుంచైనా చదివింది నువ్వు, ఇంకేమైనా పై నుండి కింద నుండి చదివేవా? మరి మంచి ఎంత జ్ఞాపకమో మా అమ్మకి. దేవునికి స్తోత్రం. అక్కడ అన్నాడు, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము లేదు, వారి మధ్యను నీకు పాలుండదు, ఇశ్రాయేలుల మధ్యను నీ పాలంటే ఏం పాలు? గేదె పాలు కాదు, గేదె పాలు అనుకుండేరు, గేదె పాలు లేకపోతే మేకపాలు, గొర్రె పాలు అనుకుండేరు. పాలంటేంటి? ఇశ్రాయేలులతో అక్కడేమన్నాడు, ఇదిగో వారి స్వాస్థ్యము నీకు, వారి మధ్య స్వాస్థ్యము కలుగదు. స్వాస్థ్యం అంటే ఏ ఆస్తి నీకు లేదు, ఏ పితరుల ఆస్తి నీకు రాదు. స్వాస్థ్యం అంటే అదే, మా తాత ముత్తాత ఆస్తి నాకు రాదా అనడానికి నీకేది లేదు. రెండవది, వారి మధ్య ఏ విధమైన పాలు నీకు ఉండదు. పాలంటే ఈ పాలు కాదు. ఏ పాలు చెప్పండి? నలుగురు దొంగలు కలిసి 1,00,000 రూపాయలు కొట్టేశారు అనుకోండి. 1,00,000 రూపాయలు దొంగతనం చేసుకొని ఈ నలుగురు ఒకచోట కూర్చున్నారు. నలుగురు ఒకచోట కూర్చొని ఏమంటారు? 4 పాతికలు లక్ష, ఎవరే ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అంటే వీళ్ళందరూ ఏం చేసుకుంటున్నారు? పంచుకుంటున్నారు. పాలు ఉంది వారికి పాలు. అయితే వీరికేమి లేదు.
ఆ పాలు లేదు. ఏ పాలు? మ్యాచింగ్ పాలు కాదు, మ్యాచింగ్ పాలు కాదు. ఆ పాలు ఏ పాలు అంటే ఇశ్రాయేలీయులలో కలిసి ఇశ్రాయేలుల యొక్క ఆస్తి విషయములో, వారికి కలిగిన స్వాస్థ్యపు విషయములో నీకు పాలు ఏమీ లేదు. నీకు ఉన్నటువంటి స్వాస్థ్యమును పాలును ఎవరంటే నేనే వారి మధ్య. ఎవరికి? అహరోను యొక్క వంశస్థులకు పాలెవరంటే దేవుడే. స్వాస్థ్యం ఎవరంటే దేవుడే. ఒకవేళ తిండికి లేకపోయినా, డబ్బు లేకపోయినా, కరువు తలమట్టిస్తున్నా, ఇబ్బంది పడిపోతున్నా, పనికి వెళ్ళడానికి వీల్లేదు, కష్టపడడానికి వీల్లేదు, శ్రమ పడటానికి వీల్లేదు. దేవుడిచ్చేంత వరకు వీరేం చేయాలి? ఎదురు చూడాలి. అందుకని ఇక్కడ అన్నాడు, ఇశ్రాయేలీయుల మధ్య నీకు పాలును స్వాస్థ్యమును నేనే. నేను ఇస్తే తప్ప నువ్వు తినాలి, నేను ఇస్తే తప్ప నీవు సమృద్ధిగా ఉండగలగాలి. నేను ఇవ్వకపోతే నీకేది లేదు. ఒకవేళ ఆకలేస్తుందని పొలంలో పని చేస్తానికి వెళ్ళేవా? ఆకలేస్తుంది, నా బిడ్డలు పస్తుంటున్నారని ఏదొక పని చేయటానికి వెళ్ళావా? నీకును నాకును ఆ రోజుతో సంబంధము లేదన్నట్టుగా దేవుడు చెప్పేశాడు. నీవు అలా వెళ్ళి నా పరిచర్య చేయటానికి అర్హుడవు కాదని చెప్పాడు. ఇలాగూ చెప్పి ఏమన్నాడు? ఇంకా క్రింద 21వ వచనం చదవండి. స్వాస్థ్యముగా ఇచ్చి తిని రాకూడదు. అమ్మా 28 చదవండి. ప్రతిష్టార్పణములను యెహోవాకు చెల్లింపవలను, దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణములను యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. ఎవరికి ఇవ్వాలి? అహరోనుకి ఇవ్వాలి. అహరోను ఏం చేస్తాడు ఇప్పుడు? అహరోను ఏం చేయాలి? దేవుడు మరలా అహరోనుకి ఏం చెప్పాడంటే 31వ చరణం చదవండి ఒక్కసారి. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చు. ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు ఇది మీకు జీతము అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఏమండి? ఉపదేశ క్రమం దేవుడు ఎవరికిచ్చాడు? యాజకులకిచ్చాడు. ఇది ఈ ప్రకారం మీరు చేయండి. ఇది మీరు ఎలా చేయాలి? ఇప్పుడు అక్కడ మీరు చూశారు 28వ వచనం, అట్లు మీరు ఇశ్రాయేలుల యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణము యెహోవాకు చెల్లింపవలెను, దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణములను యాజకుడైన అహరోనుకు ఇయ్యాలి. ఇప్పుడు తర్వాత అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే మలాకి పుస్తకంలో అంటాడు కదా, ఇదిగో దేవుని మందిరములో సమృద్ధి అయిన ఆహారం ఉండునట్లు మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్నటువంటి వాటిలో కొంత ప్రథమ ఫలముగా తీసుకొని వచ్చి దేవుని నిధిలో మీరు ఇయ్యాలి. ఎందుకని? దేవుని సన్నిధిలో ఏముండాలి? సమృద్ధి. చెప్పండి, సమృద్ధి. లేమి లోటు ఉండకూడదు. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా
అక్కడ చేయవలసిన విధానం ఏంటంటే, ఇదిగో సమృద్ధి ఆహారం మన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాంట్లో పని చేసుకోవచ్చు, మనం ఏం చేయొచ్చు, ఇంకా దానిలో మనము తినగలిగినటువంటి అర్హత, అధికారము కూడా దేవుడిచ్చాడు. అధికారము, అర్హత దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈ ఇవ్వబడిన ప్రతి దానిని యాజకుడైనటువంటి అహరోను వారి కుటుంబీకులు ఏం చేయాలన్నాడు? మీరు ఏ స్థలమందైనా ఎక్కడైనా దానిని నిరభ్యంతంగా తినొచ్చు. రెండవది ఏంటంటే అక్కడ అన్నాడు, ఇది మీరు దేవుని పరిచర్య చేసినందుకు మీకు ఇవ్వబడిన జీతము అన్న. జీతం అంటే ఏంటి? ఎవరిచ్చేది చెప్పండి? ఎవరిచ్చేది జీతం? ప్రజలందరూ, ఇశ్రాయేలులలో 11 గోత్రికులైన వారు తెచ్చి ఇచ్చే దశమ భాగములు, కానుకలు, అర్పణలు ఎవరికి జీతం అవుతున్నాయి? చెప్పరే? యాజకులు. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే వేయబడిన కానుకలను ఏమండి లెక్కేసేటువంటి విశ్వాసులు ఉన్నారు కొన్ని చోట్ల. అది అసలు ఎప్పటికీ జరగకూడదు. అది దేవుడు నియమించిన ఉపదేశ క్రమం. వేయబడిన కానుకలెంత, వచ్చిన కానుకలెంత, ఖర్చయినటువంటి విధానం ఎంత, వీటన్నిటినీ ఇది అక్కడ మనం బైబిల్ ప్రకారంగా టాలీ చేస్తే ఏమండి, ఒకవేళ తక్కువ వచ్చినా ఎక్కువ ఖర్చు అయినా కదమా ఖర్చు ఎవరు పెట్టాలి అంటే సేవకుడే భరించాలి. ఒకవేళ 10,000 వచ్చాయనుకో, 15,000 ఖర్చు అయిననుకో, 5,000 ఎవరు కట్టాలి? సేవకుడే కట్టాలి. అర్థం కాల? 15,000 ఖర్చు అయింది, 20,000 వచ్చాయి, మిగిలిన 5,000 ఎవరు తినాలా? సేవకుడే తినాలి. ఇది ఉపదేశ క్రమం. అర్థం కాల? ఏ సేవకుడు ఎంత ఖర్చు అయిందని ఇతరులను అడగటానికి వీల్లేదు. మీరు తలా కాస్త మరల చేసుకోండి అనడానికి వీల్లేదు. ఎంత మిగిలిన తలా కాస్త పంచుకుందాం అనడానికి వీల్లేదు. కానుకలు లెక్కేసే సంఘాలు ఉన్నాయి. అర్థం కావట్లా? ఇదిగో ఈ సేవకుడు మాకు మాటనటలేదని ఏమని మార్చేసే సేవకుల్ని బైబిల్ ఆ క్రమాలు ఎక్కడ లేవు. అది దరిద్రపు క్రమం, మనం పెట్టుకున్న క్రమం. అర్థమవుతుందో? దేవుని వాక్యంలో ఎక్కడ క్రమాలు ఉంటే అది నిజంగా నిశ్చయముగా పాటించవచ్చు. ఆ క్రమాలు ఎక్కడ లేవు, దేవుడు వాటిని చెప్పలేదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవలసింది, దైవజనుడు ఒక క్రమములో ఉన్నప్పుడు ఆ క్రమము ప్రకారంగా దైవజనుడు నడవాలి. దీనిలో అడ్డంకులు రావచ్చు, ఆటంకాలు కలగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, శ్రమలు కలగవచ్చు. ఇదిగో ప్రియులారా, అనేకమైనటువంటివి కలిగినప్పటికీ దేవుని వాక్యమును బట్టి దేవుడు చెప్పిన క్రమాన్ని ఆ దైవజనుడు తప్పకూడదు. తప్పితే ఒకవేళ ఏమవుతుంది అంటే అతడు సేవ చేసే కంటే నోరు మూసుకొని చెప్పరే కూర్చోవటం బెస్ట్. దేవునికి స్తోత్రం. సేవ చేసే కంటే కూడా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవటం బెస్ట్. కనుకనే దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మనకు దేవుడు నేర్పే క్రమాలు మనం నిశ్చయముగా ఎరిగి వాటి ప్రకారం, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకుంటే దాని ప్రకారం మనము నడిపించబడే వారేమి ఉండాలి. అట్టి కృప భాగ్యత ప్రభు మనకు అనుగ్రహించున్నట్లుగా ఉపదేశ క్రమములో ప్రియులారా, ఒక్క మాట మీకు, ఆ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను. చూడండి, ఆ మాట ఒక్కటి చదవండి. ఇక నేను మీకు ఆ మాట ఒక్కటి తెలియపరుస్తాను. ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే సేవాక్రమము అనేటువంటిది ఒకటి దేవుడు నియమించాడు. సేవాక్రమము
ఏమండి? సేవాక్రమాలు ఎరిగి మనం నడిపించబడగలిగితే ఆ దేవుని దీవెన ఆశీర్వాదం ప్రియులారా మనము నిశ్చయముగా పొందుకుంటామని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నందరూ కూడా దయచేసి తలలు వంచుదాం. ఇప్పటికే చాలా